ఈ సినిమా హిట్ అయితేనే నా సినిమా చూడండి. ఎవరన్నారు తెలుసుగా? ఘంటా నబీన్ బాబు అలియాస్ మన నేచురల్ స్టార్ నాని గారు. నాని గారు వదు మన నాని అన్న భలే భలే మగాడు, నిన్ను కోరి, ఒక దసరా, ఒక హాయ్ నాన్న, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన 25 పైచిలుకు సినిమాల గురించి వేటికవే విభిన్నమైన పాత్రలు. ఒకటా రెండా? ఆయన ఎంతైనా నేచురల్ స్టార్ కదండి. ఈగ అందరికీ పెట్టి నాకు పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా. ఈగ అంటే ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్ ఇదే. నాని గారి గురించి ఆయన ఎంత సినిమా పిచ్చోడంటే ఆయన సంపాదించిన 10 రూపాయలని తీసుకెళ్లి మళ్ళీ ప్రొడక్షన్ లను పెడతాడు. ఆ ప్రొడక్షన్ లో కూడా ఎలాంటి సినిమాలు చేస్తాడంటే మన ఆడియన్స్ కి ఎలాంటి సినిమా కావాలో ఆయనకి తెలియదు. ఆయన సెలెక్షన్ ఆఫ్ సినిమానే చాలా అద్భుతంగా ఉంటది. ఆయన జర్నీ స్టార్ట్ చేయడం ఏడిగా స్టార్ట్ చేస్తాడు. డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు, కానీ దేవుడు ఇంకో కథ రాస్తాడు. ఆయన యాక్టర్ గా మార్చి ఆయన ద్వారా ఓ 10 మంది డైరెక్టర్లని కలమ్మ తల్లికిస్తున్నాడు. వాడే థాట్ సూపర్. చిన్నప్పటి నుండి ఎలా అయినా సినిమాలోకి వెళ్ళాలి, ఏం చేసినా సినిమాలోకి వెళ్ళాలి, ఈ ఒక్క ఎయిమ్ పెట్టుకున్నారు నాని అన్నారు. మణిరత్నం సినిమాలు గారు చూశారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇలానో అలానో చేసి మన బాపు గారి దగ్గర రాధాగోపాలం అనే సినిమాకి ఏడీగా జాయిన్ అయ్యారు. ఎలా ఆయన యాక్టర్ గా టర్న్ అయ్యారు మీకు తెలుసా? ఏదో నాకు తెలిసిన ఒక చిన్న పిట్ట కథలా చెప్తాను నేను. నాని అన్న ఆర్జేగా పనిచేస్తున్న సమయంలో ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేశాను. అదే టైంలో డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు నాని గారిని చూడడం జరిగింది. ఈ వ్యక్తి అయితేనే నా సినిమాకి ప్రాపర్ గా సెట్ అవుతాడు అని అనుకున్నారు. నాని అన్నని కలిశారు, కథ చెప్పారు. అలా స్టార్ట్ అయిన సినిమానే అష్టాచెమ్మ. అష్టాచెమ్మ టు ఈ రోజు హిట్ వరకు అన్ని సినిమాలు మెజారిటీ ఆఫ్ ద పర్సన్ హిట్ రేషియో మెయింటైన్ చేస్తున్న ఏకైక హీరో నాని అన్న. కానీ జనాలకి ఎక్కడో నాని అన్నకు బాగా అర్థమైంది, నేను చేయాల్సిన సినిమా ఇది కాదేమో. ఒక వర్గం వ్యతిరేకించింది కూడా, ఈయన హీరో ఎద్రా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి టైంలోని ఆయనని డిఫరెంట్ జోనర్ తో వచ్చిన సినిమాని భీమిలి కబడ్డీ చెట్టు. ఆ సినిమా అప్పుడు ఎందుకు హిట్ అవ్వలేదు నాకు తెలియదు, కానీ చాలా బాగుంటది సినిమా. ఇంకా నాని అన్న ప్రైమ్ టైం గురించి మాట్లాడుకుంటే 2015 నుండి 18 మధ్యలో 6 కంటిన్యూస్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. వేటికి అవి డిఫరెంట్ గా ఉంటాయి. నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ 6 కన్సిస్టెన్సీగా హిట్ కొట్టిన ఏకైక హీరో నాని అన్న. ఒక్కొక్కటి డిఫరెంట్. అరే ఎవడే సుబ్రహ్మణ్యం, ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిలిం. దాని తర్వాత వచ్చిన భలే భలే మగాడు, అది ఇంకో జోన్. నిన్ను కోరి, మజ్ను, ఆ పీక్ టైమ్ లో వచ్చిన 6 సినిమాస్ వేటికి అవే డిఫరెంట్. ఆ కన్సిస్టెన్సీ అందుకేం బహుశా డైరెక్టర్ అవ్వడం వల్లనో ఇంకో రీజనో సినిమా మీద పిచ్చో తెలియదు, కానీ వేటికి అవే డిఫరెంట్ ఎంచుకుంటాడు. ఎవ్రీ టైం ఈ యాక్టర్ ఉన్నాడే మనల్ని ఇంప్రెస్ చేసి చంపేస్తాడండి. అన్ని సినిమాల గురించి మాట్లాడుకునే మనం జెర్సీ గురించి మాట్లాడుకోతే ఎట్లా? జెర్సీ నాని అన్న సినిమా ప్రస్థానం గురించి పుస్తకం రాయడం జరిగితే దాంట్లో మొదటి పేజ్ ఈ సినిమా గురించే ఉంటది. ఈ సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంతా ఎంత కాదు, ఏస్తో సంబంధం లేదు, హార్డ్ వర్క్ అనేది ఒకటి ఉంటే మనం ఏ గోల్ పెట్టుకున్నా సాధించుకుంటామని చెప్పిన గొప్ప సినిమా. నాని అన్న మాట్లాడిన మాటలో నాకు ఇష్టమైన మాట ఎవరు తెలుసా? ఏంటి సార్ మీరు అందరూ కొత్తలకే ఛాన్స్ ఇస్తారు అంటే, ఒకరొక్కడు నేను కూడా కొత్తనే అండి. వాట్ ఏ ఫెంటాస్టిక్ థాట్ కదా. మన ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, శైలేష్ గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి సినిమాకి మాక్సిమం ఒక కొత్త డైరెక్టర్ తీసుకొచ్చారు. ఆ కథను ఎంతగా నమ్ముతారంటే నమ్మి ఆయనే ప్రొడక్షన్ చేస్తారు. మీన్ వైల్ ప్రొడ్యూసర్ ఒక కథ తీసుకొస్తే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఆ సినిమాని 99.99% హిట్ పర్సన్ గా చేసి మనకి డెలివరీ చేస్తారు. ఆయన నాని అంటే ఓ సినిమా పిచ్చాడు. అందరు హీరో సినిమాలకి వాళ్ళ వాళ్ళ ఫ్యాన్సే వెళ్తారు, కానీ నాని అన్న సినిమాకి ప్రతి హీరో ఫ్యాన్ వెళ్తాడండి. మా సైడ్ నుండి హిట్ 3కి టికెట్స్ అయిపోయినాయి. మేము మా టీం వెళ్తున్నాం. మరి ఈ సైడ్ సో తిరిగి మళ్ళీ కలుద్దాం కంటెంట్ మ్యాటర్స్ లో హిట్ 3 రివ్యూ గురించి. సైనింగ్ ఆఫ్ ద డే.